ఏమండి పండక్కి డిస్కౌంట్ సేల్ పెట్టారంట. ఏంటే నేనేమన్నా గేదెలు కాయటానికి వెళ్తున్నాను అనుకున్నావా? గవర్నమెంట్ ఉద్యోగానికి వెళ్తున్నాను. కుమ్ముకున్నోడికి కుమ్ముకున్నంత పితుక్కుని మరీ వస్తా. నేను వచ్చే వరకు వెయిట్ చేయి. చూస్తా ఎవడా నువ్వు? సెక్యూరిటీ యా. నువ్వెవడరా? సెక్యూరిటీ ఏంట్రా నాకు సెక్యూరిటీ ఏంట్రా? మీకు ఏమైనా చిప్పు తప్పిందా? డూ యు నో హూ యామ్ ఐ? ఐఎమ్ నందా. యా. అమ్మో ఏంట్రా ఇది? ఏమన్నా దౌర్జన్యం చేస్తున్నారా? మా బ్యాచ్ నిన్ను టచ్ చేయదు, ఆ. జస్ట్ వాచ్ చేస్తుందంతే. ఇప్పుడు ఏం చేస్తారా అయితే? వీళ్ళు లోపలికి కూడా వస్తారా? ఆఫీసులోకి వీళ్ళందరూ ఎందుకు? సార్ కాఫీ టీయా సార్? ఏదోటి తావరా. నాకు గ్రీన్ టీ, నాకు లెమన్ టీ. ఏంట్రా ఇది? గవర్నమెంట్ ఆఫీసా కాకా హోటల్ రా? పని చూసుకో. ఏంటో నువ్వు మాట్లాడుతున్నా? నీకు అదే చెప్తున్నా. నువ్వు కూడా ఏంటి? నమస్తే సార్, మా కాంట్రాక్ట్ ఫైల్ సార్, కొంచెం సంతకం పెడితే. కాంట్రాక్ట్ ఫైల్. ఎస్ సార్. డబ్బులే మీకు ఇచ్చాను కదా, మరేది? కింద చూడండి. ఏంట్రా ఇది? మెయింటెనెన్స్. మెయింటెనెన్స్ ఏంట్రా? అంటున్నావు? ఓకే. ఎంతమంది ఉన్నావు? అంతా సరిపోద్దా? కొంచెం ఎక్కువ లాగు. అలాగే. వచ్చేవాడి దానికి కొంచెం ఎక్కువ లాగు. తీసుకురా. ఆ సౌండ్ ఏంట్రా? కర్మ. రే ఇంకో గంట ఆగిన తర్వాత వీళ్ళిద్దరికి హార్లిక్స్ అమ్మా తాగుతారు. వాటర్ కూడా. వచ్చానంటే మాది ప్రేమ పెళ్లి. ఒకరికొకరు నచ్చి చేసుకున్న మా పెళ్లి ఇంకెవరికి నచ్చలేదు. మా రాంబాబు పుట్టే వరకు మా ఇంటికి పోస్ట్ మ్యాన్ కూడా రాలేదు. వాడు పుట్టిన తర్వాత ఇంకెవరు వచ్చినా పట్టించుకోలేదు. ఒక్కగానొక్క కొడుకు, వీడొక్కడు చాలనిపించింది. అందుకే ఇంత గారభంగా పెంచావు. తినమ్మా. కాకా పడుతున్నాననుకోకు, హాస్టల్లో ఉన్నావు కదా, ఇంటి భోజనం తిని ఎన్నాళ్ళైందో. తిను. కారంగా ఉందా? ఏది మీ బంగారం ఎంత పుచ్చిపోయిందో చూడండి. వాళ్ళ నాన్నకు మాత్రమేనా బంగారం? నందిని మాకు కూడా. నువ్వు వెతుకుతున్న గంజా దుర్గ ఊళ్ళోకి వచ్చాడు. ఎక్కడికి? అర్జెంట్ గా హాస్పిటల్లో కేసు అటెండ్ అవ్వాలి. పద, నేను డ్రాప్ చేస్తా. ఓకే. నువ్వు వెళ్ళు. లేదు, నేను వెయిట్ చేస్తాను, పని చూసుకోండి. వద్దులే, అయిపోయాక నేనే ఫోన్ చేస్తాను. ఓకే. ఆటో ఆటో. వీడి పేరు గంజాయి దుర్గ. గంజాయి గుడుంబ కలిపి అమ్ముతాడు. మర్డర్లు 36, అటెంప్ట్ మర్డర్లు 56, రేపు లెక్కెట్టుకోలేదు. బసివిరెడ్డికి స్వయానా బావమర్తి. ఎవర్రా? తెలీదమ్మా. నాకు తెలుసురా. రేయ్, ఇది బతికే ఉందిరా, బతికే ఉంది. ఇది బతికే ఉందంటే బావ మీదకి ఆ నవన్నో పంపించింది ఇదే. రేయ్, బావకి ఫోన్ చేయి. కాకా, దుర్గా ఫోన్. బావా, నీకో మంచి గిఫ్ట్ బావా.
తొందరగా బయలుదేరరా, లేట్ చేయకు. దుర్గాదేవికి వెళ్తున్నాం, బయలుదేరండి రా. ఏ ధైర్యంతో తిరిగి వెళ్దామని వచ్చావే? రై లాక్ రండి. అడుగుల ఎత్తు, 3 అడుగుల వెడల్పు, 2 అడుగుల లోతు. చూస్తుంటే మగాళ్ళం మనకే ఎలా ఉంది. ఈడైతే అందరినీ ఇరగ్గొట్టేస్తాడని పిచ్చి నమ్మేసి మన మీదకి పంపించినట్టుంది. ఈ ప్లేస్ నీకు సేఫ్ కాదు, వెళ్దాం పద. ఇక్కడికి వచ్చినోడు సరుకుతోనైనా వెళ్తాడు, లేకుంటే చావైనా చూస్తాడు. నీకు చావు చూపిస్తా. కన్నుపడాయి, పడేరా కన్ను, చంపేస్తా దీన్ని. వద్దు వద్దు గొడవలు వద్దు అన్నా, విన్నావా? శుభ్రంగా ఇంటికి వెళ్దాం, మా అమ్మ గారెలు చేసింది, నాటుకోడి పులుసు చేసింది, తిందామంటే ఊహు అన్నావు. ఇప్పుడు చూడు, నువ్వు పోతావు, నేను పోతాను. అవసరమా? శుభ్రంగా గాలి తిరుగుతున్నాడు తీసుకొచ్చి గంజా దొరుకుంటాడు, కడితే గుట్టుంటాడు, నల్లగా ఉంటాడు, వాడు నెత్తి మీద కాల్చాలని చెప్పి. రాయ్
సార్ తనకేం తెలియదు సార్, ఏదో లిఫ్ట్ అడిగితే ఇచ్చానంతే. తను ఎవరో కూడా నాకు తెలియదు. అంకుల్ ఇక్కడ గంజాయి దుర్గా. అంకులా? మీరెవరు? నువ్వెవరు? ఆ? వాడేవాడు? ఏంటి ఇదంతా? ఏంటి సార్ ఇదంతా? ఏంటిది? నీ పిచ్చిలో పడి ముందు వెనక ఆలోచించుకుని ఒకటి చంపేశాను. థ్యాంక్ యూ రాంబాబు. ఇన్నాళ్ళు చేతగా కూర్చున్న మా పక్కన నువ్వు మగాళ్ళ కనిపిస్తున్నావు. మగాడా మాడాగాడా కాదు సార్, మ్యాటర్ ఏంటి? నన్ను ఎందుకు ఎరిగించారు? రీజన్ లేకుండా నీ ఫ్రెండ్ కోసం స్టేషన్ దాకా వెళ్ళావు. శ్రీశైలం గడి చెల్లెలనంటే ఎవరో ఏంటో తెలుసుకోకుండా వెళ్ళిపోయావు. అమ్మ కోసం ప్రాణాలు ఇస్తానన్నావు. అప్పుడే నాకు కావాల్సిన పని నీ వల్లే అవుతుందనిపించింది. మ్యాటర్ ఏంటి? తన గురించి తెలుసా? గ్రేట్, ద బెస్ట్ టార్చర్ ఆఫ్ ఇండియా, మిస్ నందిని, డాటర్ ఆఫ్ రఘునారాయణ్. సూపర్ కదా. గుడ్, వెరీ గుడ్. నా కొడుకుని చంపేస్తావేంటే? నా ఇష్టం. అంతే. ఒరే అర్థం పర్థం లేకుండా ఏమిటి ఆటలు? అదంటే చిన్నపిల్ల, నీకన్నా బుద్ధి ఉండక్కర్లా? నా బంగారం, ఏ ఆట ఆడమన్నా ఆడాల్సిందే. అయిందా? అదే కంట్రోల్ గుచ్చుకుంటే ఎలా అన్నయ్య? చూడరా. పోతాను, నా కూతురు చేతిలో చచ్చిపోతాను, అంతే. సారీ నాన్న. ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే రా, ఇట్స్ ఓకే డార్లింగ్. హే పిచ్చి తల్లి. రే చూసారా, మీరంతా తిట్టేసరికి ఎలా ముడుచుకుపోయిందో. ఇట్స్ ఓకే. బావగారు, ఏది మీ బంగారం ఎంత ముడిచిపోయిందో చూడనివ్వండి. హలో. ఓకే, వెళ్ళిపోతావు నాన్న. మళ్ళీ ఆదివారం వస్తాను కదరా. నువ్వు కాలేజ్కి వెళ్ళిపోతావు, నేను ఇంట్లో ఉండేం చేయను. వచ్చేస్తానుగా. సొంత ఫ్యామిలీకి కూడా చెప్పకుండా ఉండేంత పెద్ద పని ఏంటో. పెద్ద పనా చిన్న పనా కాదు, చేసే పని నచ్చిందా లేదా అంతే. టేక్ కేర్. బాయ్. బాపు, దా. పాండిచ్చేరి నేను నీ పిడికిల్లో పెడుతున్నాను బాపు. ఇప్పుడు సీఎం కన్నా నీ పేరుకే భావ ఎక్కువ. మా అన్నయ్యను మించిపోతున్నాడు. గుజరాత్ నుండి లూథియా పఠాన్ ఫోన్. కొలాబదారు వాళ్ళ కూడా సిటీలోకి ఎంటర్ అవుతున్నాడట. మీటింగ్ అరేంజ్ చేయమన్నాడు. రేపు రాత్రి లాల్ మిట్టి గుట్టాలో మీటింగ్ అరేంజ్ చేశాను. బసివి రావాలి. ఎందుకు బాపు? ఎందుకు? నేను వస్తాను. సీరియస్ ప్రాబ్లం. ఇండియాలో టాప్ 3 ప్లేయర్స్ హ్యాండిల్ చేయడానికి మన 28 years, 28 సంవత్సరాలు, 26 మర్డర్లు. నాకు ఎక్స్పీరియన్స్ లేదా? రాజా, పెద్ద ఆయన మాట్లాడుతున్నాడు కదా, వదిలే. ఎన్నింటికి?